హాయ్ గాయ్స్, iMobile Pay యాప్ ఐసిఐసిఐ బ్యాంక్లో సేవింగ్ అకౌంట్, శాలరీ అకౌంట్ ఆర్ ఎన్ఆర్ఐ అకౌంట్ ఈ యాప్ వాళ్ళ అకౌంట్ విషయంలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ వీడియోలో iMobile యాప్ యొక్క కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో గాయ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. iMobile యాప్ని ప్లే స్టోర్లో నుంచి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయగానే మెసేజెస్, లొకేషన్, యాక్సెస్ అడుగుతుంది. వాటిని కంప్లీట్గా ఎలో చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో యువర్ అకౌంట్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. ఇండియన్ రెసిడెంట్ అకౌంట్ ఆర్ ఎన్ఆర్ఐ అకౌంట్. మీరు ఇండియాలో ఉంటే ఇండియన్ రెసిడెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. అదర్ కంట్రీలో ఉండి ఎన్ఆర్ఐ అకౌంట్ ఓపెన్ చేస్తే ఎన్ఆర్ఐ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని ఐ అగ్రీ టిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్ వెరిఫికేషన్కి ముందు రిఫర్డ్ బై మెన్షన్ చేయండి. మీకు ఎవరైతే రిలేషన్షిప్ మేనేజర్ ఉంటే వాళ్ళ ఐడి మెన్షన్ చేయొచ్చు. తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. వెరిఫైయింగ్ మొబైల్ నెంబర్ ప్రాసెస్ అవుతుంది. ఖచ్చితంగా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ సేమ్ మొబైల్లో ఉండాలి. అప్పుడే ఈ విధంగా వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఈ యాప్కి మీరు ఖచ్చితంగా 4 డిజిట్ లాగిన్ పిన్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది స్కిప్ చేయలేము. మీరు పిన్ ఖచ్చితంగా సెట్ చేసుకోవాలి. పిన్ సెట్ అయ్యాక డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ఐడితో మీరు iMobile యాప్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వితౌట్ ఈ 2 ఆప్షన్తో కాకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో iMobile యాప్ రిజిస్టర్ అవ్వలేరు. మీ యొక్క డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేయండి. మీ డెబిట్ కార్డ్ ఎండింగ్ నెంబర్ తో అక్కడ లాస్ట్ 2 డిజిట్స్ కనిపిస్తాయి. అది సెలెక్ట్ చేసుకుని గ్రిడ్ నెంబర్స్ ఎంటర్ చేయాలి. ఈ గ్రిడ్ నెంబర్స్ కార్డ్ బ్యాక్ సైడ్ ఉంటాయి. అక్కడ ఏ నుంచి పి వరకు గ్రిడ్స్ ఉంటాయి. వాటిలో నెంబర్స్ ని మీకు యాప్ లో కనిపించే ఆల్ఫాబెట్స్ కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యే నెంబర్స్ ని ఎంటర్ చేయండి. లైక్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎంటర్ చేయండి. మీకు ఈ విధంగా యాక్టివేషన్ డన్ అని వస్తుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది 24 అవర్స్ వరకు మీరు యాప్ ద్వారా 10,000 మాత్రమే ట్రాన్సాక్షన్ చేయగలరు. మీకు యూపీఐ ఐడి క్రియేట్ అవుతుంది. సో దీని ద్వారా మీరు మనీ ఈజీగా రిసీవ్ చేసుకోవచ్చు. కింద క్లైమ్ నౌ క్లిక్ చేయండి. మీ మొబైల్కి ఫింగర్ ప్రింట్ అవైలబిలిటీ ఉంటే ఎలో క్లిక్ చేయండి. లేదు మీకు ఫింగర్ ప్రింట్ రిక్వైర్మెంట్ లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. మీ iMobile కంప్లీట్ లాగిన్ ప్రాసెస్ అయిపోయినట్టే. డెమో వస్తుంది. అన్నీ నెక్స్ట్ క్లిక్ చేసుకుంటా వెళ్తూ ఉంటే డెమో కంప్లీట్ అయిపోతుంది. ఈ డెమో అనేది కంప్లీట్ చేయడం మ్యాండేటరీ. ఈ iMobile యాప్లో మనకి చాలా సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాయి. యాప్లోనే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లోన్స్ తీసుకోవచ్చు, అలాగే మన టోటల్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. జస్ట్ 1 క్లిక్తో అన్నీ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకా చాలానే ఉన్నాయి ఇందులో. సో గైస్, చూసారు కదా iMobile యాప్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అప్కమింగ్ వీడియోస్లో iMobileలో ఉన్న టాప్ సర్వీస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వాటిని కనుక మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి పెట్టుకోండి. దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. iMobileలో మీకు ఏ ఇతర డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్.